రంగారెడ్డి జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు వరద నీరు పెద్ద ఎత్తున చేరుతోంది. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, గండిపేట, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. హిమాయత్ సాగర్ నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1761.30 అడుగులకు చేరింది. గండిపేట, ఉస్మాన్ సాగర్ నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1782.80 అడుగుల వరద నీరు చేరింది. అప్రమత్తమైన జలమండలి అధికారులు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదలడానికి సిద్ధమవుతున్నారు. ఏ క్షణమైనా గేట్లెత్తే అవకాశం ఉన్నందున పరివాహక ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచించారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,20,000 క్యూసెక్కుల నీరు కొనసాగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 580 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నుండి కుడి, ఎడమ కాలువలకు ఎస్ఎల్బీసీలకు నీటి విడుదల కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పాదన ద్వారా 26,000 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న టెయిల్ పాండ్లోకి విడుదల చేశారు. నాగార్జున సాగర్ నుంచి మొత్తం అవుట్ఫ్లో 32,638 క్యూసెక్కులుగా నమోదైంది.